హాయ్ అండి. సమ్మర్ అంటే అందరికి గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. సో ఇవాళ మా ఇంట్లో మా అమ్మగారు ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి, కెమెరా చూడండి ఒకసారి. పొద్దున్నే మా అమ్మగారు వెళ్లారు, మార్కెట్ కి వెళ్లి కాయలు మొత్తం సెలెక్ట్ చేసుకుని ఇట్లా ముక్కల్లా కొట్టించి తీసుకుని వచ్చారు. సో కొంచెంసేపు ఇట్లా ఫ్యాన్ కింద గదిలోనే ఆరబోస్తారు. ఇప్పుడు ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఏంటంటే యాక్చువల్ గా మనకి ముక్క కొట్టించిన తర్వాత ముక్క మీద ఇట్లా ఒక లేయర్ వస్తుంది అనమాట. ఈ లేయర్ ని క్లీన్ చేసుకుని ఇట్లా క్లాత్ తో అది తుడుస్తారు. సో ఫస్ట్ ఇట్లా ఒక లేయర్ ఉంది కదా, ఈ లేయర్ ఇట్లా తీసేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. తర్వాత క్లాత్ పెట్టి పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలన్నమాట. ఇక్కడ అమ్మ తుడుస్తున్నారు చూడండి, ఇట్లాగనమాట. సో ఇట్లా మనకి జీడి ఇవన్నీ కూడా తీసేసేయాలి. తీసేసి పైన ఉండే పొరలు ఇవన్నీ కూడా తీసేసుకొని శుభ్రం చేసేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ఇలాగ ఒక టిన్ లో ఒక టబ్ లో వేసుకుంటారనమాట. ఈ టబ్ లో వేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో ఎంతెంత కారం కావాలి, ఎంతెంత ఇది కావాలి అంతా కూడా ప్రాసెస్ చేస్తారు. సో ప్రస్తుతానికి అయితే అమ్మ అవన్నీ క్లీన్ చేస్తున్నారు. ప్రాసెస్ కూడా మీకు మళ్ళీ చూపిస్తాను నేను. సో ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ ఇలా క్లీన్ చేసుకోవడం అయిపోయింది. తర్వాత కొలత కోసం ఒక గిన్నె లాంటిది ఏదైనా ఒకటి తీసుకోండి. అంటే మెజర్మెంట్ కోసం ఏదైనా ఒకటి పర్టికులర్ మెజర్మెంట్ తీసుకోండి. ఎందుకంటే దీంతో మనం ఎన్నైతే ముక్కలు కొలుచుకుంటామో దాని ప్రకారం దీనికి సరిపడా ఆవపిండి గానీ అవన్నీ కూడా దీంతో కారం అన్ని కలిపి పోసుకోవాలన్నమాట. సో అమ్మ ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేస్తాం కదా, అమ్మ ఒక్కొక్కటి ఇట్లాగా కొలుస్తోంది. కొలిచి దాంట్లో పోస్తుంది. ఆల్రెడీ ఒక గిన్నె దీంట్లో పోసేసింది. సో పిల్లలు ఉన్నారు, సమ్మర్ కదా, మొత్తం ఇల్లంతా మెస్సీగా ఉంది. డోంట్ మైండ్, ఏమనుకోవద్దండి. సో ఇప్పుడు రెండో గిన్నె కొలిచింది అమ్మ. రెండో గిన్నె కొలిచి దాంట్లో పోస్తుంది. ఇట్లాగా మెజర్ చేసుకోవాలన్నమాట. సో ముక్కలన్నీ కొలిచేసి ఒక ఇట్లా ప్లాస్టిక్ దాంట్లోనే వేయాలి. బికాజ్ అల్యూమినియం గానీ దేంట్లో గానీ వేస్తే పాడైపోతుంది అనమాట. ఇట్లా ప్లాస్టిక్ టబ్ లో వేసేసుకుని ఆయిల్, ఇప్పుడు అమ్మ ఆయిల్ పోస్తారు కదా, ఆయిల్ పోసి కొంచెంసేపు ముక్కల్ని కొంచెం అట్లాగా మగ్గనివ్వాలన్నమాట. సో తర్వాత దీనికి కావాల్సిన కారము, కారము, ఉప్పు, ఆవగుండ ఇవన్నీ కూడా దీని తర్వాత మనం కలుపుకోవాలి. ఫస్ట్ అయితే క్లీన్ చేసిన ముక్కలన్నీ ఇట్లాగా ఒక ప్లాస్టిక్ దాంట్లో తీసేసుకుని కొంచెం ఇట్లా ఆయిల్, ప్రస్తుతానికి అయితే అమ్మ ఒక కేజీ ఆయిల్ అయితే పోస్తోంది, వేరుశనగ నూనె పోసి ఇట్లాగా దీన్ని మొత్తం కొంచెం సేపు ఇట్లాగా నూనె వేసేసి ఇట్లా ఉంచేసేయాలన్నమాట. తర్వాత ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత దీంట్లో మసాలా అది కలుపుకుంటాము. సో ఇలా మనం నూనెతో ముక్కల్ని కొంచెంసేపు ఇట్లా పెట్టేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా కొలత ప్రకారం తీసుకోవాలన్నమాట. అమ్మ ఇప్పుడు దీంట్లో ఆవపిండి పోసారు. మనం ఈ గిన్నెతో ముక్కలు కొలుచుకున్నాము. సో మళ్ళీ ఇదే గిన్నె కొలతగా మొత్తం అన్ని కలిపి పోయాలన్నమాట. సో ఏవేవి ఎంతెంత పోయాలో మనం అమ్మని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు అమ్మ దీంట్లో ఆవపిండి పోస్తున్నారు. సో ఈ చిన్న గిన్నెతో ఆవపిండి అమ్మ ఎన్ని గిన్నెలు పోయాలి దీంతో? మొత్తం 3 పిండిలు కలిపి ఈ గిన్నె అవ్వాలి. ఓకే, మొత్తం అంటే ఉప్పు, కారం, ఆవపిండి మొత్తం కలిపి ఈ గిన్నెది అవ్వాలి. ఎందుకంటే మనం ముక్కలు ఎన్ని కొలుచుకున్నాం దీంట్లో? 2 కొలిచాము. సో ఈ ముక్కలు వచ్చేసి మనకి ఈ గిన్నెతో 2 గిన్నెలు వచ్చాయి. సో 2 గిన్నెల ముక్కలకి 1 గిన్నె మసాలా, అంటే మనం వేసుకునే ఆవపిండి గాని, కారం గాని, ఉప్పు గాని మొత్తం కలిపి 1 గిన్నె ఇది అవ్వాలన్నమాట. అంటే 2 గిన్నెల ముక్కలు అయితే 1 గిన్నె మసాలా కలపాలి. సో అమ్మ ఫస్ట్ దీంట్లో ఆల్రెడీ ఆవపిండి వేశారు. ఇప్పుడు ఉప్పు కొలుస్తున్నారు. కొంచెం తగ్గించి పోసుకోవాలి. సో ఇందాక 2 పోసాము, 2 గిన్నెలు ఆవపిండి వేసాం కదా, 1 గిన్నె ఆవపిండి, 1 గిన్నె ఆవపిండి వేసాం కదా, అదే గిన్నెతో కొంచెం తగ్గించి అమ్మ ఉప్పు వేసారనమాట. అలాగే కారం కూడా కొలుస్తున్నారు. ఇప్పుడు దీంట్లో కారం కొలిచి పోస్తున్నారు. సరిపోతుందా కారం? మెంతులు, ఇంకా పసుపు, నెక్స్ట్ వచ్చేసి ఇంగువ.
సో మసాలా అంతా అట్లా వేసుకుని దాంట్లో కలిపేసుకున్న తర్వాత కొంచెం సరిపోతుందా? కొంచెం వేయాలి పసుపు కొంచెమే 2 చెంచాలు ఇంగువే. కొంచెం పసుపు వేసుకున్నాం అందులో. తర్వాత ఒక 2 స్పూన్స్ ఇంగువ. వేసేనే వేసుకోవాల్సింది, చచ్చిపోతాను ఇష్టం. చాలా చాలా ఇంగు వేసేకు. మెంతులు కింద వేయాలి, మెంతులు చాలు. అలాగే కొన్ని మెంతులు వేసుకున్నాము. సో ఇంకొంచెం ఆవఘాటు కావాలని చెప్పి కొంచెం అమ్మ ఆవపిండి వేస్తున్నారు. సో ఇవన్నీ కలిపి మంచిగా కలిపేసుకుని ముక్కలు కూడా దాంట్లో ఒక్కొక్కటి లేయర్గా వేసుకుంటూ కలుపుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా మీరు నెక్స్ట్ చూద్దరు కానీ. సో ఇంకొంచెం అంటే పిండి కావాలి కదా, అందుకని అమ్మ కొంచెం కారం కూడా కలుపుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, సో కారం. ఉప్పు పట్టుదా? ఇంకా లేదా తక్కువైతే తర్వాత వేసుకోండి, ఇప్పుడే కలిపేస్తే ఎక్కువైపోతాయి ఇది. సో ఉప్పు కొంచెం మనం చూసి కలుపుకోవాలి. ఒకవేళ తక్కువైందంటే మళ్ళీ తిరగలిపి రోజు మళ్ళీ కలుపుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం బరాబరీగా అంటే ఈక్వల్ రేషియోలో కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా మొత్తం ఆవగుండ, కారం, ఉప్పు, మెంతులు, పసుపు, ఇంగువ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం కలిపేసుకుని ఇప్పుడు మెజర్మెంట్ అనుకున్నాం కదా. సో ఇవి 2 గిన్నెల ముక్కలు. ఈ 2 గిన్నెల ముక్కలకి 1 గిన్నెడు ఈ మొత్తం అన్నమాట. ఈ కారం అంతా కూడా దీంట్లో మనం మెజర్ చేసుకుని కలుపుకోవాలి. కొంచెం కొంచెం ఇది వేసుకుంటూ ఏదైతే మిక్చర్ ఉందో అది వేసుకుంటూ అట్లా ముక్కలను ఆల్రెడీ మనం కొంచెం సేపు ఆయిల్లో వేసి ఉంచాం కదా, దాంతోపాటు కలుపుకుంటూ ఇట్లా మనం డబ్బాలోకి ఎత్తేసుకోవాలి. ప్రిఫరబుల్ గా ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే మంచిది, పాడవకుండా ఉంటాయి. యాక్చువల్గా ఆల్రెడీ నేను దీన్ని టేస్ట్ చూసాను అనమాట, భలే ఉంది. 2-3 సార్లు తినేసాను. ఇలా ఒక ప్లాస్టిక్ టబ్ పెట్టుకుని ముక్కల్ని ఇలా ఓపెన్ గా ఉంచేసుకుని అట్లా కొంచెం కొంచెం కారం, అది మనం ఏదైతే పిండి కలుపుకున్నామో మసాలా అంటాం కదా, దాన్ని అలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ ముక్కల్ని దానికి సరిపడా కలుపుకుంటూ అలా ప్లాస్టిక్ కంటైనర్ లో వేసేయాలన్నమాట. యాక్చువల్గా మనకి చూడడానికి ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంది, బట్ దీంట్లో ఏది కొంచెం అంటే ఉప్పు అది ఏది తక్కువైనా కూడా తొందరగా పాడైపోతుంది అంటున్నారు అమ్మ. అందుకని మనం రేషియో కూడా జాగ్రత్తగా కలుపుకుని పెట్టుకుంటేనే ఆవకాయ మొత్తం సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. కాబట్టి ఆ రేషియో అనేది మనం కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. అమ్మ అయితే చాలా చక్కగా దాంట్లో కలిపేసి దాంట్లో వేస్తున్నారు. మళ్ళీ అలా వేసిన తర్వాత నాకు తెలిసి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ పోస్తారు అనుకుంటాను. లెటర్ సి. అమ్మ ఆవకాయ కలుపుతుంటే నేనైతే కొబ్బరి నూనె తింటున్నాను అనమాట. నాకు యాక్చువల్ చాలా ఇష్టం. నేను వీడియో క్లిక్ చేస్తూ కొబ్బరి నూనెలు తింటూ కూర్చున్నాను. మా ఆవకాయ కేకాయలు అయితే బాగుంటాయమ్మా. ఆవకాయకి నాటుకాయ, తెల్ల గులాబీలు, చిన్న రసాలు ఎక్కువ ఫేమస్ మాట. అవైతే టైంకి సమానంగా కాయకు పడుతుంది. మామూలుగా జలాలు పెడతారు, అంటే సీజన్ అయిపోయి జలాలు వస్తాయి. జలాలు పెడితే కొంచెం కాయ అంతా టైంక్ ఉండదు, 2-3 పెచ్చులకు వస్తుంది, మిగతా దాన్ని పెచ్చులు. కానీ జలాలు పెడితే ఒక 5-6 నెలల కన్నా కాయ నిలబడి పచ్చడి పాడైపోతుంది. పెద్ద రసాలు కూడా కాయ నిలబడదు ఎక్కువ రోజు. ఎందుకంటే ఇట్లాంటి పెచ్చు లేకపోతే ఇలాంటిది కండ ఒకటి ఉంటే తొందరగా కాయలు మెత్తబడిపోయి ముక్క పాడైపోతుంది. నీలాలు బాగుంటాయి, మళ్ళీ నీలాలు బాగుంటాయి. నీళ్ళలో ఒకటి, నాటుకాయ ఒకటి బాగుంటుంది. నీలాలు, తెల్ల గులాబీలు, చిన్న రసాలు. ఓకే.
ఆవకాయ పెట్టడానికి కొన్ని స్పెషల్ గా కూడా మనం మామిడికాయని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మ చెప్పారు కదా, నీలాలు, రసాలు, చిన్న రసాలమ్మ, చిన్న రసాలు, నాటుకాయ, తెల్ల గులాబీలు. ఇవి ఏంటంటే మామిడికాయల్లో వచ్చే రకాలన్నమాట. ఈ కాయలను కనుక తీసుకుంటే వాటికి టెంక్ అనేది గట్టిగా ఉంటుంది. మనం పెట్టే ఆవకాయ పాడవకుండా సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. అదే మిగతావి అయితే ఏంటంటే తొందరగా మెత్తబడిపోతుంది, ఆవకాయ కూడా టేస్ట్ పోతుందంట. అందుకని ఆవకాయ పెట్టేటప్పుడు మనము కాయలు ఏంటి అనేది మనం తీసుకునేటప్పుడు కనుక్కుని తీసుకుంటే మనకి ఆవకాయ కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. యాక్చువల్ గా ఈ కారం కూడా మిరపకాయలు ఎండుమిరపకాయలని ఆడించిన కారము అయితే కొంచెం కరాణి కారం కూడా కలిపింది అమ్మ కలర్ కోసము. బట్ 90% అయితే అమ్మ ఇదే కారం కలిపారు, టేస్ట్ పోకుండా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆవకాయ మొత్తం కలిపేయడం అయితే అయిపోయింది. అమ్మ మొత్తం ప్లాస్టిక్ కంటైనర్ లో వేస్తుంది. ప్లాస్టిక్ కంటైనర్ ఎందుకని మెన్షన్ చేస్తున్నానంటే అల్యూమినియం గానీ వీటిల్లో గానీ పెట్టడం మూలంగా అది కెమికల్ రియాక్షన్ అవుతుంది కదా, అందుకని మనకి ప్లాస్టిక్ వే ప్రిఫరబుల్ గా ఉంటాయి. సో ఆవకాయ కలుపుకోవడం మాత్రం ఇంత పెట్టుకోవడం మాత్రం ప్లాస్టిక్ వాటిలో పెట్టుకోండి, లేదా మనకి జాడీలు అంటారు కదా పింగాణి, అలాంటి వాటిలో ఇదివరకు కలిపేవారు. బట్ ఇప్పుడు అలాంటివి అంటే దొరకట్లేదు కాబట్టి, దొరుకుతున్నా మనకి అవైలబిలిటీ లేదు కాబట్టి అమ్మ ఇంట్లో ఉన్న ఈ ప్లాస్టిక్ వాటిల్లోనే కలిపేసి ఆ ప్లాస్టిక్ టబ్ లోనే పెట్టేసింది అనమాట. సో కలిపేయడం అయితే అయిపోయింది. అమ్మ పైన నూనె ఏమైనా వేయాలా? సో నూనె కూడా సరిపోతుంది అంటోంది. అంటే ఎప్పుడు తిరిగి కలుపుతారమ్మా దీన్ని? 3వ రోజు అంటే రేపు ఎల్లుండి సాయంత్రం కలుపుకోవచ్చు. ఓకే, 2 days ఉంటే సో దీన్ని ఇలా వదిలేసి ఒక 2 days అంటే వాళ్ళు కలిపాం కదా, రేపు లేదు ఎల్లుండా తీసి మళ్ళీ దీంట్లో కొంచెం ఆయిల్ అది వేసి కూడా ఇలాగే పెట్టాలి. ఇలా నొక్కి పెట్టకపోతే బూజు వచ్చేస్తుంది. ఫస్ట్ పెట్టేటప్పుడే అంటే ఉల్టాగా దీన్ని ఏమంటారు, రివర్స్ మొత్తం రివర్స్ పెట్టాలి. పెడితే పచ్చి పాడు. సో అమ్మ అయితే మొత్తం కలిపేస్తుంది. పైన కొంచెం అది ఉందన్నమాట పొడి, అది పైన చల్లేస్తుంది. సో ఇవాళ కలిపాం కాబట్టి రేపు లేదు ఎల్లుండి మళ్ళీ దీన్ని ఒకసారి తీసి తిరగ కలిపేసుకుని ఆయిల్ పోసి తిరగ కలిపేసుకుంటే సరిపోతుంది. ఇష్టమైన వాళ్ళు దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. అమ్మ అయితే ప్రజెంట్ దీంట్లో ఏం వేయలేదు. తర్వాత కొంచెం ఆవకాయలు మళ్ళీ వెల్లుల్లిపాయ తర్వాత కలుపుతుంది. ఇంకా ఏంటి కలుపుతుందమ్మా? కలపాలు వేస్తాం. సో కొంచెం దీంట్లో ఆవకాయల పిండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం మసాలా ఎక్కువ కలుపుకోవచ్చు. ఈ కారం ఎక్కువ కారంగా లేదు కదా. కారం ఉందమ్మా. సో కొంచెం పిండి ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం మళ్ళీ అలాగా కొంచెం ఈక్వల్ రేషియోలో కలిపేసుకుని అలా దాని పైన పెట్టేసుకుంటే అయిపోతుంది. సో రేపు లేదు ఎల్లుండి మళ్ళీ దీన్ని తిరిగి కలుపుతాం కదా, అప్పుడు మొత్తం కలిపేసుకుని అట్లా కంటైనర్ లోకి ఎత్తేసుకుంటే ఆవకాయ అయిపోయినట్టే. సో ఇది సంవత్సరం అంతా కూడా చక్కగా నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఆహా అన్నట్టుగా ఉంటుంది కదా. సో రేపటి నుంచి రేపు లేదు ఎల్లుండి మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం ఆవకాయ అన్నం. అమ్మ కొంచెం పిండి ఉంటే బాగుంటుందని కొంచెం ఇది కలిపేస్తుంది అనమాట. ఇది కూడా పైన పెట్టేసి దాని మీద చల్లేస్తే ఓకే, కంప్లీట్ అయిపోయినట్టే ప్రాసెస్. అంతేనా? అయిపోయిందా? అంటే కొంచెం ఇది పిండి ఎక్కువ కావాలనుకుంటే ఇది మసాలా అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి కదా, అంతేనా? యాక్చువల్గా మా చెల్లయ్య వాళ్ళకి వాళ్ళు ముక్కల కన్నా కొంచెం పిండి ఎక్కువ తింటారు, కారం ఎక్కువ తింటారు అనమాట. అందుకని కొంచెం పైన వేసింది. సో రేపు లేదు ఎల్లుండి మళ్ళీ మేము ఆవకాయ తిరగ కలుపుకుంటే మా సంవత్సరానికి సరిపడా ఆవకాయ కంప్లీట్ అయిపోయినట్టే. అంతేనమ్మా? ఓకేమ్మా, బాయ్.